తెలంగాణ కన్నీటి పాట, ఏపీ కేంద్రం జలకాల ఆట. ఇక చూడండి, తెలంగాణను ఎండబెట్టి గోదావరిని కొల్లగొట్టి గోదావరి తరలింపునకు రంగంలోకి మోదీ సర్కార్. పోలవరం పైన 28న నలుగురు ముఖ్యమంత్రులతో సమావేశం అంట. శరవేగంగా పోలవరం పూర్తికి ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ చేస్తున్నారు. పోలవరం పూర్తి చేయాలి తొందరగా. దాంతి తొలిసారిగా ఒక సాగునీటి ప్రాజెక్టు పైన ప్రధాని స్థాయిలో ప్రత్యేక చొరవ చూపిస్తున్నాడు. ఎందుకంటే రేపు తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. వచ్చే ఏడాది ఏప్రిల్లో తమిళనాడు అసెంబ్లీకి జరగనున్నటువంటి ఎన్నికలు. ఈలోపే గోదావరి, బనకచెర్ల, కావేరీ ప్రాజెక్టును పట్టాలెక్కించేటువంటి ప్రయత్నం. జాతీయ ప్రాజెక్టులు రెండింటికి ట్రిబ్యునల్లో కేటాయింపులకు ఛాన్సు. అదే సమయంలో తెలంగాణ పరిధిలో తగ్గిన గోదావరి నీటి వినియోగము. ఇక ఆడ మేడిగడ్డనే నీళ్ళు ఆపకపోతే ఇంకా గోదావరిలో నీళ్ళేయడం అయినట్టు మనకి ఏడ ఉన్నట్టు వాటరు. మన పాలకులు ఎంత సౌటలు కాకపోతే మన నీళ్ళను మొత్తం కిందికి వదిలేస్తూ ఉన్నారు. ఇంకా మనం వేడవాడినట్టు. రేవంత్ సర్కారు తీరుతో మరో ఏడాది దాకా మేడిగడ్డ రిపేర్ కూడా లేనట్టే. ట్రిబ్యునల్ ముందు దీనిని ఏపీ అవకాశంగా మార్చుకున్నటువంటి అవకాశం ఉంది. ట్రిబ్యునల్ ముందుకు ఏం వాదిస్తారు? ఎట్లాగా మేడిగడ్డ పనిచేస్తలేదు సార్, అది మొత్తం కూలిపోయింది, ఆడ నీళ్ళు ఆపుకునే అవకాశం లేదు కాబట్టి మాకు ఆ నీళ్ళని కూడా మేమే వాడుకుంటామని చెప్పేసి రేపు ట్రిబ్యునల్ ముందుకు పోయి వాదిస్తుంది ఏపీ. చంద్రబాబు నాయుడు, మోడీ అంతా ఒకటే కల్చర్ కదా. ఇప్పుడు వీళ్ళకి అనుకూలంగానే వస్తాయి అన్ని కూడా నిర్ణయాలు. సో కాబట్టి ట్రిబ్యునల్ ముందుకు పోయి ఆ నీళ్ళను కూడా మేమే వాడుకుంటాం, బనకచెర్లకు వాడతాం మేము, లేకపోతే ఇచ్చంపల్లి నుంచి ఇటు తమిళనాడుకు తరలించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారన్నమాట. చూడండి మిత్రులారా, ఇగో ఇక్కడ మోడీ చంద్రబాబు నాయుడు కలిసి తెలంగాణ అనేటువంటి రాష్ట్రాన్ని, రైతులని గోదావరిలో ముంచుతున్నారు. మనల్ని మొత్తం నిండా కిందికి ముంచుతున్నారు. మన రేవంత్ రెడ్డి ఏమో అందాల బామల అందాల పోటీలు, క్యాట్ వాకులు, ఈ వ్యవహారాలల్లో ఫుల్ బిజీ ఉన్నాడు. నీళ్ళు ఎటన్నా పోని, గోదావరి ఎటన్నా పోని, ఎటన్నా కొట్టుకపోని, ఎక్కడన్నా పోని, ఎటన్నా పోని. మనకు ఈ నీళ్ళ సోయి రానన్ని రోజులు ఈ తెలంగాణ తెచ్చుకొని కూడా వేస్టే. గోదావరి నీళ్ళు లేకపోతే, ఆ నీళ్ళని మనం ఆపుకోకపోతే తెలంగాణ వచ్చి కూడా ఉపయోగం లేదు. మళ్ళా మనకు ఆత్మహత్యలు, మన చెరువులు ఎండిపోవడు, మన పొలాలు ఎండిపోవడు. మనం చూస్తున్నాం కదా రైతుల గోస ఎట్లా ఉందో గట్లా ఉంటుంది. అప్పట్లో కేసీఆర్ అన్నాడు, మీరు కనుక బిడ్డ మేడిగడ్డను రిపేర్ చేయకపోతే 50,000 మంది రైతులతో నేను పోయి మేడిగడ్డ దగ్గర కూర్చుంటాను. నిజంగా కూర్చోవాల్సిందే. ప్రభుత్వం చేతగానప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు తిరగబడాల్సిందే. అప్పుడే ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఓటుకు కానీ వాళ్ళ నిర్ణయానికి కానీ ఒక అది ఉంటుంది. ఈ ప్రభుత్వము ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు ఈ ప్రభుత్వాన్ని దించాల్సిందే. ఎవరు దింపాలి? ప్రజలే దింపాలి. ప్రజలు ప్రభుత్వం తిరగబడాలి. ముఖ్యమంత్రి, మంత్రులు ఏడ కనపడ్డా కానీ వాళ్లకు బుద్ధి చెప్పాలి. మేడిగడ్డను ఎండబెట్టి రాజకీయం చేసి ఆ నీళ్ళని మొత్తం తరలించకపోతామని కుట్ర చేస్తూ ఉంటే మనం ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చోవాలి? ఉద్యమాలు చేసిన గడ్డ కదా ఇది. తెలంగాణ ఉద్యమం చేసినటువంటి గడ్డ కదా. విరోచితంగా 60 ఏళ్ళు పోరాటం చేసినాం కదా. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం కదా. దానికి ఉపయోగం లేకుండా, ఆ ఫలితం దక్కకుండా ఇలా నీళ్లు తరలించకపోవడానికి కుట్ర చేస్తూ ఉంటే మనం ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చోవాలి? తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. యువకులారా ప్రధానంగా మీరు ఆలోచించరు. ఇలా మీ చేతుల్లోనే ఉంది. ఇలా మన అయ్యల కాలం, మన తాతల కాలం అయిపోయింది, ఒడిచిపోయింది. వాళ్ళు రేపు మాపు కాలం చేసేసి వాళ్ళ సందాల వాళ్ళు పోతారు. రేపు బతికేది మనం. ఈ గడ్డను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఈ రైతాంగాన్ని కాపాడుకోవాలి, తెలంగాణ వ్యవసాయాన్ని కాపాడుకోవాలి. అంటే గోదావరి నీళ్ళని కాపాడుకోవాలి, ప్రాణహిత నీళ్ళని కాపాడుకోవాలి. మన వాటాన్ని మనం బాజాప్తా వాడుకోవాలి. మన నీళ్ళు ఏంటివో చూసుకొని లెక్కలు తీసుకొని వాడుకోవాలి. చదువుదాం ఏమేమి కుట్రలు చేస్తారో. ఇందులో ఎన్నో పేజీలో ఉంది, ఇది 3వ పేజీలో ఉందా? మరి మన పాలకులకు ఇప్పటికైనా సోయొస్తుందా, సిగ్గొస్తుందా, రాదా అనేది చూడాలి. తెలంగాణను ఎండబెట్టి గోదావరిని కొల్లగొట్టే కుట్ర మరింత శరవేగంగా అమలవుతున్నది. ప్రాణహిత జలాలను తెలంగాణకు దక్కకుండా ఇటు రాయలసీమ, అటు తమిళనాడుకు తన్నుకుపోయే ప్రణాళికలు పకడ్బందీగా అమలు చేసేందుకు ఏకంగా కేంద్రమే రంగంలోకి దిగింది. మన రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? మన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతాడు. హెలికాప్టర్లు వేసుకొని హైదరాబాద్కి, హుజూర్ నగర్కి, హైదరాబాద్కి, కోదాడకి, వాళ్ళ ఆమె కాన్స్టిట్యూన్సీకి, ఆయన కాన్స్టిట్యూన్సీ, ఇద్దరు కాన్స్టిట్యూన్సీలోకి తిరిగి వస్తాడు. మంచిగా ఇటు ఏమంటే పైజామా ఇట్లా వెనక వేసుకొని పోయి కూర్చోవడం, రావడం, వచ్చి సొల్లు కబుర్లు పెట్టి మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం. సిగ్గుండాలే. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సాక్షాత్తు ప్రధానమంత్రి ఒక సాగునీటి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక చొరవ చూపడము అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. ఎందుకంటే దోస్తు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు, దోస్తు చంద్రబాబు నాయుడుకి మంచి చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నా దుకాణం నేను సర్దుకుంటాను పక్కకోయిన అనుకో, కేంద్రంలో ప్రభుత్వమే కూలిపోతుంది.
సో కాబట్టి ఆయనకు మంచి చేయడం కోసము ఇప్పుడు మోడీ శరవేగంగా అడుగులేస్తూ ఉన్నాడు, శరవేగంగా ముందుకు పోతా ఉన్నాడు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం జాతీయ హోదా ఇచ్చిన పోలవరం ప్రాజెక్టుకు పొరుగు రాష్ట్రాల నుంచి ఎదురవుతున్న చిక్కుముళ్లను విప్పేందుకు ఈ నెల 28వ తేదీన పీఎం మోదీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా సీఎంలు పాల్గొననున్న సమావేశంలో పోలవరానికి ఈనాడు 28 తారీఖు అంట, పోలవరానికి పొరుగు రాష్ట్రాల ద్వారా ఉన్న అడ్డంకులను తొలగించే అంశాలను మాత్రమే ఎజెండాగా చేర్చారు తప్ప ఆ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాల వాటా, ఇతర సమస్యలను పొందుపరచలేదు. అదే ఏపీ విభజన చట్టంలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు కూడా జాతీయ హోదా ఇవ్వాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ 12 ఏళ్ల పాటు దానిని పట్టించుకొని మోదీ సర్కారు కనీసం ఈ సమావేశంలోనైనా ప్రస్తావించేలా కనిపించడం లేదు. ఇప్పుడు జాతీయ హోదా ఏపీ పునర్విభజన చట్టం ప్రకారము తెలంగాణకు ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి, ఏపీ కూడా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి. ఏపీకి పోలవరానికి అక్కడ ఇచ్చిర్రు, కానీ తెలంగాణకు మాత్రం మా కాళేశ్వరానికి ఏమంటే ఇవ్వాలి, పోలవరానికి ఏమంటే ఇవ్వాలి. మనం అడిగితే అసలు జాతీయ హోదా అనేటువంటి కాన్సెప్ట్ లేదు, బంద్ చేసినాం మేము అని చెప్తారు. కానీ వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి రాష్ట్రాలకు, వాళ్ళ ప్రభుత్వంలో భాగస్వాములకు మాత్రం ఇచ్చుకుంటారు. కర్ణాటకలో ఇచ్చుకున్నారు, ఇక్కడ ఇచ్చిర్రు, కర్ణాటకలో బీజేపీ ఉన్నప్పుడు ఇచ్చుకున్నారు, మహారాష్ట్రలో ఇచ్చుకున్నారు. వాళ్ళకు అవకాశం ఉంటే ఇచ్చుకుంటారు, వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఇచ్చుకుంటారు అన్నమాట. అదే ఏపీ విభజన చట్టంలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ 12 ఏళ్ల పాటు దాన్ని పట్టించుకొని మోదీ సర్కారు కనీసం ఈ సమావేశంలో ప్రస్తావించేలా కనిపించడం లేదు. కేవలం పోలవరం ప్రాజెక్టు సత్వరమే పూర్తి చేసి చంద్రబాబు బనకచెర్ల ప్రాజెక్టును చేపట్టడంతో పాటు దాన్ని కొనసాగింపుగా కావేరి వరకు గోదావరి జలాలను అనుసంధాన ప్రాజెక్టుకు పట్టాలెక్కించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నట్టుగా అర్థమవుతున్నది. తెలంగాణ ప్రయోజనాలకు గండి కొట్టే ఈ ప్రాజెక్టును నిరుడు పార్లమెంటు ఎన్నికల ముందే చేపట్టాలనుకున్న బీఆర్ఎస్ గలం విప్పడంతో తాత్కాలికంగా వాయిదా వేశారు. కానీ వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లోనూ కావేరికి గోదావరి జలాల తరలింపును ముందుకు తీసుకుపోవాలనే దూకుడును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము కనబరుస్తుంది. అక్కడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ చంపెలికలు నీళ్ళెత్తుకపోవాలి ఈ ప్రయత్నం చేస్తున్నారు. వర్షాలు మొదలైన దర్మిల వచ్చే ఏడాది వరకు మేడిగడ్డ పునరుద్ధరణ అనేది అసాధ్యమైనందున ఈలోపే గోదావరి కావేరి అనుసంధాన ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు కసరత్తు ముమ్మరం చేశారు. దీంతో ఒకవైపు తెలంగాణలో మేడిగడ్డ పునరుద్ధరణ లేకుండా గోదావరి జలాల వినియోగం తగ్గుముఖం పట్టగా, అదే సమయంలో కేంద్రం అనుమతితో దిగువన బనకచెర్ల కావేరి అనుసంధాన ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి. ఇప్పటికే గోదావరి ట్రిబ్యునల్ వేయాలంటూ చంద్రబాబు కేంద్రం పైన ఒత్తిడి తెస్తున్న దరిమిల ట్రిబ్యునల్ ముందు కాళేశ్వరం పక్కకు పోయి బనకచెర్ల కావేరి అనుసంధాన ప్రాజెక్టులకు అధికారిక కేటాయింపులు జరిగేటువంటి ప్రమాదం పొంచి ఉన్నదని తెలంగాణ సాగునీటి రంగ నిపుణులు చెప్తా ఉన్నారు. ఎంత డేంజర్ బెల్స్ మన కళ్ళ ముంగలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా. ఎంత డేంజర్ బెల్స్, భయంకరమైనటువంటి విషయాలు ఉన్నాయి మన కళ్ళ ముంగల. ఇప్పుడు కాళేశ్వరాన్ని మొత్తానికి పక్కన పెట్టేసి ఈ కేటాయింపులను పక్కన పెట్టేసి మేడిగడ్డను మొత్తానికి నిర్వీర్యం చేసి ఆ కింద బనకచెర్ల పోలవరం నుంచి దానిపైన కావేరి ఈ 2 ప్రాజెక్టులను ఏదైతే గోదావరి మీద ఒక ట్రిబ్యునల్ వేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ప్రభుత్వమే ఉన్నది కాబట్టి, మోడీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది కాబట్టి, ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు భాగస్వామ్యం కాబట్టి ఆయన చెప్పినట్టు ఇంటది కాబట్టి రేపు గోదావరి మీద ట్రిబ్యునల్ వేస్తే, మన కాళేశ్వరం పక్కకు పోతే, మన నీటి కేటాయింపులు తగ్గిపోతే ఇంకా ఎందుకు తెలంగాణ రాష్ట్రం వచ్చి ఈయన ముఖ్యమంత్రి ఉండి దేనికి, ఎందుకోసము, ఏం జరుగుతుందో ఏమో అర్థమవుతలేదు. ఇంకా చూడండి ఈ రకంగా కుట్రలు చేస్తూ ఉన్నారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే ఇది గనక తేరుకొని తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి ఈ గోదావరి నీళ్ళను ఎత్తుకపోయే కుట్రను గనక అడ్డుకోకపోతే తెలంగాణ చరిత్రను క్షమించదు. తెలంగాణ చరిత్రలో ఒక దుర్మార్గపు సీఎంగా, ఒక తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి సీఎంగా, ఒక చీకటి సీఎంగా మీరు చరిత్రలో నిలిచిపోతారు. గుర్తుపెట్టుకోండి. ఏ రాష్ట్రానికైనా ఒక పరిపాలకుడు, ఒక పాలన చేసినటువంటి వ్యక్తి తన పేరు చరిత్రలో నిలిచిపోవాలనుకుంటారు, కానీ అది మంచిగా నిలిచిపోవాలనుకుంటారు. కానీ మీరు చేసేటువంటి పనులు మాత్రము ఒక ద్రోహి లెక్క నిలిచిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. మీరు దయచేసి ఇప్పటికైనా, రేపు ఆ మీటింగ్ ఉంది 28 తారీఖు, దాంట్లో బాజాబ్తా చెప్పండి, తెలంగాణ హక్కుల గురించి మాట్లాడండి. మా మేడిగడ్డ అయితే జరగవచ్చు, లోపం జరగవచ్చు, మేము కమిషన్ వేసుకున్నాం, దాంట్లో తప్పులుంటే ఒప్పులుంటే మేము చూసుకుంటాము, కానీ మేము ఆ బ్యారేజ్ నిర్మించుకుంటాము, మేము ఆ నుంచి 3 టీఎంసీలు ఎత్తిపోసుకుంటాము, మాకు బరాబర్ మాకు నీళ్లు కావాలి,
గోదావరి నీళ్ళని మేము ఎత్తుకొచ్చుకుంటాము, మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఈ కావేరీ అనుసంధానం, ఈ బనకచర్ల అక్రమమైనటువంటి ప్రాజెక్ట్ అది. ఆ బనకచర్ల కూడా లిఫ్టే, ఏం గ్రావిటీ ఏం కాదు, ఎత్తిపోసుకుంటారు, రివర్స్ పైకి తీసుకుపోతారు. వాళ్ళు కూడా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టేసి ఎత్తుకపోతున్నారు. సో కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు ఈ ప్రధానమంత్రి మోడీ ముందు బలమైన వాదనలు వినిపించాలి రాష్ట్రం తరపున. నిజంగా తెలంగాణ బిడ్డనే అయితే, నువ్వు అంటావు కదా నేను నల్లమల బిడ్డ, నల్లమల పులిని అని, నువ్వు పులివో బల్లివో పిల్లివో నక్కవో రేపు తెలుస్తుంది. తెలంగాణ వాయిస్ బలంగా వినిపించకపోతే, రేపు గోదావరి జలాలలో మనకేమైనా అన్యాయం జరిగితే తెలంగాణ సమాజం, తెలంగాణ ఎప్పటికీ నిన్ను క్షమించదు. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు.